ఓకే. సో, మనము పూర్తిగా భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థని చూస్తే, ఈ భారతదేశ పరిపాలనలో మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ కనిపిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారము ఒక శాఖ లేదా ఒక వ్యక్తికి కాకుండా అధికారాలు వివిధ శాఖలకు బదిలీ చేయబడి ఉంటాయి. ఎందుకు వివిధ శాఖలకు బదిలీ చేయబడి ఉండాలి? సో సపోజ్ ఇప్పుడు మన దగ్గర పార్లమెంట్ చట్టాల్ని తయారు చేస్తుంది. పార్లమెంట్ చట్టాల్ని తయారు చేస్తుంది. దాన్ని అమలు చేసేది కార్యనిర్వాహక వర్గం. మరి ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా లేవా అని చూసేది జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ. తర్వాత ఆ చట్టాలు కరెక్ట్గా అమలు చేస్తున్నారా లేదా అని చూసేది కూడా జ్యుడిషియల్ సిస్టమ్. నౌ అజ్యూమ్ ఒకవేళ పార్లమెంట్ తయారు చేసిన చట్టం పార్లమెంటే అమలు చేయాల్సి ఉంటే, లేదా అమలు చేసేటువంటి వాళ్ళు కార్యనిర్వాహక వర్గం వాళ్ళే చట్టాలు తయారు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? అఫ్ కోర్స్ ఈ కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి మెజారిటీ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద చట్టాలు వీళ్ళే తెస్తారు. బట్ ఎట్లా తెస్తున్నారు అంటే ఇన్ ద కెపాసిటీ యాజ్ లా మేకర్స్. సో వీళ్ళు చట్టసభల్లోనూ సభ్యులు కాబట్టి వీళ్ళు చట్టాలు తయారు చేయడంలో పాల్గొంటారు. ఓకే, దేర్ ఫోర్ కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేస్తారు. సో వాళ్ళే చట్టాలు తీసుకురారనమాట. పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే దాన్ని అమలు చేస్తారు. అమలు చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ క్వశ్చన్ చేస్తుంది, ఎట్లా అమలు చేసినారు, ఏం అమలు చేసినారు, ఎందుకు అమలు చేసినారు, అట్లా కాదు కదా ఆ చట్టం యొక్క పర్పస్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అకౌంటబుల్ ఉంటారు. ఓకే, అండ్ ఫైనల్గా జ్యుడిషియరీ పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా లేవా, కార్యనిర్వాహక వర్గం అమలు చేసేటప్పుడు రాజ్యాంగం ప్రకారం అమలు చేస్తున్నారా లేదా చట్టం ప్రకారం పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి ఫైనల్గా జ్యుడిషియరీ అనేది చెక్ చేస్తుంది. సో ఈ విధంగా అధికారాలు అనేవి వివిధ శాఖలకు బదిలీ చేయబడి ఉంటవి. సో దాట్ రెస్పాన్సిబిలిటీ లేదా అకౌంటబిలిటీ అనేది మనకి కనిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీ లేదా అకౌంటబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ మనము కేంద్ర కార్యనిర్వాహక వర్గం మరియు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి క్లియర్గా డిస్కస్ చేసినాము. ఈరోజు మనం డిస్కస్ చేసేది శాసన వర్గం గురించి లేదా శాసన శాఖ గురించి. సో ద పాయింట్ టు బి రిమెంబర్డ్, కేంద్ర శాసన శాఖను పార్లమెంట్ అని పిలుస్తాము. తర్వాత సింపుల్గా రాష్ట్ర శాసన శాఖలను శాసన శాఖలు అనే పిలుస్తాం. మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 28 శాసన శాఖలు ఉంటవి. అండ్ కేంద్ర శాసన శాఖ అనగా పార్లమెంట్. సో పార్లమెంట్ చేసేటువంటి చట్టాలు పూర్తి భారతదేశానికి వర్తిస్తవి. ఈ విధంగా పార్లమెంట్ చేసేటువంటి చట్టాలు పూర్తి భారతదేశానికి వర్తిస్తవి. మరియు ఆ పర్టికులర్ స్టేట్ చేసేటువంటి చట్టాలు ఆ విదిన్ ద స్టేట్ మాత్రమే వర్తిస్తవి, వేరే దగ్గర వర్తించవు అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. సో మరి శాసన శాఖ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి అని అంటే చట్టాలు తయారు చేయటం. ముఖ్యమైన విధి ఒకటి, చట్టాలు తయారు చేయటం. ఇవేందో మనం తర్వాత చూస్తాం. దీనికి ఉన్నటువంటి మల్టిపుల్ ఫంక్షన్స్ ఆల్రెడీ మీకు కొన్ని తెలుసు. మనం కార్యనిర్వాహక వర్గం చదువుతున్నప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తుంది అని తెలుసు, తర్వాత బడ్జెట్ని అప్రూవ్ చేస్తుంది అని తెలుసు, కాబట్టి చట్టాలు తయారు చేస్తుంది అని తెలుసు. సో ఈ విధంగా చాలా రకాల చట్టాలు. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జడ్జెస్ వాళ్ళని తొలగిస్తుంది అని కూడా తెలుసు. కాబట్టి పార్లమెంట్కి వివిధ రకాల అధికారాలు ఉంటాయి. సో దాంట్లో ఒకటి చట్టాలు తయారు చేసే అధికారం. సో మరి ఎట్లా తయారు చేస్తాయి చట్టాలు అని అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లుగా 7వ షెడ్యూల్ ఉంటుంది. 7వ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. అంటే ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా ఉంటుంది. కేంద్ర జాబితాలో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద, అన్ని అంశాల మీద పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే, రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద రాష్ట్ర శాసనసభలు చట్టాలు తయారు చేస్తాయి. అండ్ ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద
రెండు కూడా చట్టాలు తయారు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. సపోజ్ ఇప్పుడు యూనియన్ లిస్ట్లో కరెన్సీ ఉంది, యూనియన్ లిస్ట్లో కరెన్సీ ఉంది. సో కరెన్సీ రద్దు లేదా కరెన్సీ తయారు, కొత్త నాణ్యాల ముద్రణ లేదా కొత్త నోట్ల తయారీ ఏదైనా చేస్తే ఆ కొత్త నోట్లు కొత్త నాణ్యాలు పూర్తి భారతదేశంలో కనిపిస్తాయి. మహారాష్ట్రలో సపోజ్ ఇప్పుడు 10 రూపీస్ కాయిన్ తీసుకోండి, మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది, పాట్నాలో, బీహార్లో, రాజస్థాన్లో, సారీ పాట్నా దాని యొక్క క్యాపిటల్ సిటీ, సో ఒడిశాలో అన్ని చోట్ల కనిపిస్తుంది. ఎందుకు అని అంటే దాని యొక్క ఇంపాక్ట్ లేదా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం, ప్రాదేశిక అధికార పరిధి పూర్తి భారతదేశానికి విస్తరిస్తుంది. ఓకే, సో స్టేట్ లిస్ట్లో పోలీస్ ఉంది, స్టేట్ లిస్ట్లో పోలీస్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఈ పోలీస్ అనే సబ్జెక్ట్ వాళ్ళు ఏమైనా చట్టాలు తయారు చేస్తే ఆ విదిన్ ద స్టేట్ చట్టాలు వర్తిస్తవి. మరో మాటలో చెప్పాలి అని అంటే ఈ మధ్యప్రదేశ్లో పోలీస్ చట్టాలు ఒకలాగుంటవి, మహారాష్ట్రలో పోలీస్ చట్టాలు ఇంకోలాగుంటవి, ఒడిశాలో పోలీస్ చట్టాలు ఇంకొకలాగా ఉంటాయి. అంటే ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద చేసేటువంటి చట్టాలు అన్ని రాష్ట్రాల్లో యూనిఫామిటీ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. సో మనకి బేర్గా కనిపించేటువంటి కాన్సెప్ట్ ఏంటి, మన దగ్గర యూనిఫామ్ ఒకలాగుంటుంది పోలీస్ వాళ్ళది, ఒడిశాలో ఒకలాగుంటుంది, ఛత్తీస్గఢ్లో ఇంకోలా ఉంటుంది, యూపీ ఉత్తరప్రదేశ్లో మరోలాగా ఉంటుంది. సో దీని అర్థం ఏంటి అని అంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద చట్టాలు తయారు చేసే అధికారము ఆ పర్టికులర్ స్టేట్కి ఉంది కాబట్టి సో దానికి నచ్చినట్లు అది తయారు చేసుకుంటుంది. ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న పాయింట్ ఇది, యూనియన్ లిస్ట్లో ఏదైనా ఒక అంశం మీద చట్టం చేస్తే అది త్రూ అవుట్ ఇండియా యూనిఫామ్గా కనిపిస్తుంది, బట్ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అది త్రూ అవుట్ ఇండియా యూనిఫామ్గా కనిపించదు. ఓకే, సో ఈ విధంగా క్లియర్గా కేంద్ర శాసనశాఖ మరియు రాష్ట్ర శాసనశాఖ అని చెప్పేసి మనము క్లియర్గా డివైడ్ చేసుకుంటున్నాము. అండ్ ఈ కేంద్ర శాసనశాఖ చేసిన చట్టాలు కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది, రాష్ట్ర శాసనశాఖ చేసినటువంటి చట్టాలని రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి పనిచేస్తున్నాయి. ఎట్లా పనిచేస్తుంది, పార్లమెంట్లో అంటే కేంద్ర శాసనశాఖ చట్టం చేస్తే దాన్ని మంత్రిమండలి వాళ్ళు అమలు చేస్తున్నారు, అమలు చేసిన తర్వాత ఎట్లా అమలు చేస్తున్నారు అనేది జవాబుదారీ ఉంటున్నారు. ఒకవేళ మరో మాటల్లో మనం చెప్పుకోవాలి అని అంటే ఈ మంత్రులకి లోక్సభలో మద్దతు ఉంటేనే వాళ్ళు పదవిలో ఉంటున్నారు, మద్దతు ఉంటే పదవిలో ఉంటున్నారు, మద్దతు పోతే పదవి నుంచి దిగిపోతున్నారు, లేదా లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ ఆ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నవి అని తెలుసు. సో ఇట్లా కోఆర్డినేషన్ తోటి పనిచేయడాన్ని మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటాం, కోఆర్డినేషన్ తోటి పనిచేయడాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటాం. మళ్ళీ మనము ఫర్దర్గా కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనము కేంద్ర శాసనశాఖని చూస్తే పార్లమెంట్ అంటాం. సో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అధ్యక్షుడు ఉంటాడు. ఈ క్లాస్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసినాం. లోక్సభని దిగువ సభ అంటాం, రాజ్యసభని ఎగువ సభ అంటాం. అండ్ ఇంకా అధ్యక్షుడు గురించి అంటే ప్రెసిడెంట్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అతను దేశాధినేత కాబట్టి పార్లమెంట్లో అంతర్భాగం, పార్లమెంట్లో అంతర్భాగం. ఇక్కడ భాగం కాదు అని ఇచ్చినాడు, దీని మీనింగ్ ఏంటి అని అంటే హీఈస్ నాట్ మెంబర్, అతను సభ్యుడు కాదు అని అర్థం. సభ్యుడు కాదు కానీ అందులో భాగం, హీఈస్ పార్ట్ అండ్ పార్సల్, ఇంటిగ్రల్ పార్ట్. ఎందుకు, ఏదైనా ఒక బిల్ ప్రవేశపెట్టినప్పుడు చట్టం కావాలి అంటే లోక్సభలో పాస్ కావాలి, రాజ్యసభలో పాస్ కావాలి, ప్రెసిడెంట్ కూడా సంతకం చేస్తేనే అది పాస్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ తోటి ఉన్నటువంటి పార్లమెంట్ ఉంది. సో దాంట్లో సభ్యులు ఉంటారు, సభ్యులకి ఎన్నికలు ఉంటవి, వాళ్ళకి పదవీ కాలం ఉంటుంది, వాళ్ళ యొక్క విధులు ఉంటవి, అధికారాలు ఉంటవి. అండ్ ఇలాంటి అంశాల గురించి మనము క్లియర్గా డిసైడ్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్లో. సెషన్స్ జరుగుతాయి, సమావేశాలు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అధ్యక్షత వహించే అధికారులు ఉంటారు. సో మినిమం మీటింగ్ నిర్వహించడానికి కావాల్సిన మినిమం రిక్వైర్డ్ నంబర్ ఉంటుంది,
వాయిదాలు వేయటము, కమిటీలు ఉంటవి ఫర్దర్గా చర్చించడానికి. సో ఇట్లాంటి డీటెయిల్స్ని మనము చూస్తాం. సో మొత్తానికి లోక్సభ, రాజ్యసభ మరియు అధ్యక్షుడితో ఉన్నటువంటి పార్లమెంట్, తర్వాత శాసనసభ, శాసన మండలి, గవర్నర్తో ఉన్నటువంటి రాష్ట్ర శాసన శాఖ ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ లైక్ వైజ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్లే చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉంటవి. కొన్ని తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఉన్న దగ్గర నేను చెప్తా, అండ్ మీరు కూడా బుక్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది, చదువుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఒకసారి మరి మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే శాసన శాఖ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ శాసన శాఖలో పార్లమెంట్ గురించి అండ్ రాష్ట్ర శాసనసభల గురించి మనము డిస్కస్ చేస్తాం. సో యూనియన్లో ఇది లెజిస్లేటివ్ ఆర్గాన్, అంటే ఇది ఒక చట్ట సంస్థ అన్నమాట, చట్టాలు తయారు చేసే సంస్థ. ఇది రాష్ట్ర స్థాయిలో చట్టాలు తయారు చేసే సంస్థ. భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో దీనికి కేంద్ర స్థానం ఉంటుంది, అండ్ ఇక్కడ రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో దీనికి కేంద్ర స్థానం ఉంటుంది. ఏంటి ఇక్కడ కేంద్ర స్థానం అంటే, అన్నిటికీ ఆధారం రూల్ ఆఫ్ లా. అన్నిటికీ ఆధారం రూల్ ఆఫ్ లా. ఒక డెమోక్రటిక్ కంట్రీలో చట్టం ద్వారా పరిపాలన జరగాలి, కాబట్టి చట్టానికి ఆధారం ఎవరు అని అంటే పార్లమెంట్, ఇక్కడైతే శాసనసభలు. కాబట్టి ఇది ఒక కేంద్ర స్థానం అన్నమాట. ఇక్కడ నుంచే చట్టాలు ఒరిజిన్ అవుతాయి, వాటిని అమలు చేస్తున్నారు, అమలు చేసిన దానికి సమాధానాలు కూడా ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఇదొక కేంద్ర బిందువు, ఇదొక కేంద్ర బిందువు. సో భారతదేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని స్వీకరించింది. సో దీన్నే వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని కూడా అంటారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది మనము బ్రిటన్ నుంచి స్వీకరించినాము. సో ఈ బ్రిటన్లో ఆ బ్రిటన్ యొక్క పార్లమెంట్ ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం వెస్ట్ మినిస్టర్ అని అంటాం. బ్రిటన్లో బ్రిటన్ యొక్క పార్లమెంట్ ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం వెస్ట్ మినిస్టర్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు మన పార్లమెంట్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీ. అట్లాగనే అక్కడ వెస్ట్ మినిస్టర్లో ఉంది, అందుకే దీన్ని మనం వెస్ట్ మినిస్టర్ తరహా వెస్ట్. సో వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, సో రాష్ట్రాల్లో కూడా మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సో రాజ్యాంగం పరిశీలిస్తే 5వ భాగంలో ఆర్టికల్ 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి అధికరణలు పార్లమెంట్ గురించి క్లియర్గా క్షుణ్ణంగా డిస్కస్ చేస్తారు. అదేవిధంగా పార్ట్ 6లో 168 నుంచి 212 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా రాష్ట్ర శాసనసభకి సంబంధించిన, అంటే రాష్ట్ర శాసన శాఖకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో యూనియన్ సబ్జెక్ట్స్ పై, కేంద్ర జాబితాలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ పై శాసన అధికారాలను కలిగి వాటి మీద చట్టాలని తయారు చేస్తుంది, ఇందాక చెప్పినట్లుగా. సో రాష్ట్ర విషయాలపై, రాష్ట్ర సబ్జెక్టులపై అధికారాలను కలిగి ఉండి చట్టాలను తయారు చేస్తుంది. సో దీంట్లో రాష్ట్రపతి ఉంటారు, రాజ్యసభ అండ్ లోక్సభ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ గవర్నర్ ఉంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే, అండ్ మిగతా అన్ని రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసన చూడండి. లింక్ రాలేదు. సో చూడండి పార్లమెంట్. సో పార్లమెంట్లో ఉన్న మన లోక్సభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం, రాజ్యసభని హౌస్ ఆఫ్ ద పీపుల్, లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటాం, రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. అర్థం ఏమిటి అని అంటే, కౌన్సిల్ అంటే కైండ్ ఆఫ్ ఒక గుంపు అని అర్థం, స్టేట్స్ అంటే రాష్ట్రాల నుంచి వచ్చిన లేదా రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం దీంట్లో ఉంది అని అర్థం. ఎందుకు ఇట్లా అంటున్నాము అని అంటే, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులందరూ ఎవరి ద్వారా ఎలక్టెడ్ అంటే ఎమ్మెల్యేల ద్వారా ఎలక్టెడ్. కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దేర్ఫోర్ దీన్ని రాజ్యసభ అంటున్నాం. రాజ్యం అంటే రాష్ట్రం అని అర్థం, అందుకే దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క మండలి అని అంటాం. అదే మాదిరిగా హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటాం లోక్సభని. లోక్ అంటే ప్రజలు లేదా సాధారణ ప్రజలు అని అర్థం, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క సభ. దీని అర్థం ఏంటి, దీంట్లో 18 ఏళ్ళు లేదా పైబడిన వాళ్ళు ఓటు వేస్తారు, సాధారణ ప్రజల ద్వారా ఎన్నుకోబడుతున్నారు, కాబట్టి దీన్ని మనం లోక్సభ అని అంటాం. అయితే రాజ్యాంగంలో స్టిల్ మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అనే ఉంటుంది. ఓకే, లోక్సభ రాజ్యసభ అనే పదాలు మనకి రాజ్యాంగంలో కనిపించవు.
మరి ఎప్పుడు మనం ఈ హిందీ పేర్లను అడాప్ట్ చేసుకున్నామని అంటే 1954లో అడాప్ట్ చేసుకున్నాం. ఈ హిందీ పేర్లను 1954లో అడాప్ట్ చేసుకున్నాం. అయితే రాజ్యసభకి ఉన్న పేరు ఎగువ సభ అంటాం, లేదా పెద్దల సభ, మేధావుల సభ అని చెప్పేసి అంటాం. లోక్సభని మనం దిగువ సభ అంటాం, లేదా ప్రజల సభ అని చెప్పేసి అంటాం. ఓకే, రాజ్యసభని ఎగువ సభ అంటాం, లోక్సభని దిగువ సభ అంటాం, దీన్ని హౌస్ ఆఫ్ ఎల్డర్స్ పెద్దల సభ అని అంటాం, అండ్ దీన్ని అంటే లోక్సభని మనము హౌస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క సభ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యసభ అనేది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఇట్స్ అ సింబల్. రాజ్యసభ అనేది సింబల్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, అండ్ లోక్సభ భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని అర్థం ఏంటి? రాజ్యసభలో ఎన్నుకోబడే వాళ్ళు ఎమ్మెల్యేల ద్వారా, కాబట్టి ఇది రాష్ట్రాలకు అండ్ యూనియన్ టెరిటరీలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే లోక్సభ భారతదేశంలో ఉండే ప్రజల ద్వారా 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు లేదా 18 ఇయర్స్ ఉన్న వాళ్ళ ద్వారా ఎన్నుకోబడుతుంది, కాబట్టి ఇది ప్రజలను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంపార్టెంట్. భారత రాష్ట్రపతి ఏ సభలో కూడా సభ్యుడు కాడు, ఏ సభలో కూడా అతనికి సభ్యత్వం లేదు, బట్ అతను పార్లమెంట్లో అంతర్భాగం. హీ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకు అనంటే, ఎందుకు ఆయన ఇంటిగ్రల్ పార్ట్? ఆయన హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి, ఆయన హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి, పూర్తి భారతదేశానికి ఆయన అధిపతి కాబట్టి, ఆయన మొదటి సిటిజన్ కాబట్టి, భారతదేశానికి ఆయన ఓనర్ కాబట్టి. సో అన్ని 3 శాఖల్లోనూ ఆయన యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది మనకి. శాసన శాఖలోనూ కనిపిస్తుంది, మనము చదువుకున్నటువంటి కార్యనిర్వాహక శాఖలోనూ కనిపిస్తుంది, న్యాయ శాఖలో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ని, తర్వాత చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి. సో మరో ఉదాహరణ ప్రకారం మనం చెప్పుకోవాలి అంటే, ఉభయ సభలు ఆమోదించినటువంటి బిల్లుని అది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం అవసరం. రాష్ట్రపతి యొక్క ఆమోదం అవసరం. అండ్ ఇంకొక మీ ఫేవరెట్ పాయింట్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసింది, ఉభయ సభలను పిలిపించడం సమావేశానికి అండ్ సమావేశాన్ని రద్దుపరచడం. దీన్ని సమన్ అండ్ ప్రోరోగన్ అంటాం ఇంగ్లీష్ వర్డ్స్లో. సమన్ అండ్ ప్రోరోగన్ అంటాం. సమన్ అని అంటే సభ నిర్వహించండి, సభలో చర్చలు జరపండి అని చెప్పేసి పిలవటం అనమాట. సో పిలిపించడం ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. ప్రొరోగ్ చేయడం కూడా ప్రెసిడెంట్. లోక్సభను రద్దు చేయడం కూడా ప్రెసిడెంట్. రాజ్యసభని రద్దు చేయవచ్చా? రాజ్యసభని రద్దు చేయవచ్చా? నో. శాశ్వత సభ. సో అది శాశ్వత సభ. సో మీకు వీటి యొక్క మీనింగ్స్ తెలవాలన్నమాట, రైట్? సో తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఆర్టికల్ 86 అండ్ 87. అండ్ సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. సో ఇట్లాంటి శాసన సంబంధమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన అంతర్భాగం. యాక్చువల్గా ఈయన హెడ్ ఆఫ్ ద స్టేట్ అనే రీజన్ తోటి ఈ అధికారాలన్నీ ఉన్నాయి. ఈ అధికారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన అంతర్భాగం కాదు. ఈయన అంతర్భాగం కాబట్టే ఈ అధికారాలన్నీ ఉన్నాయి. ఓకే, సో సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టాలు అంటే లోక్సభ రాజ్యసభలో ఆమోదించిన బిల్లు చట్టంగా మారాలంటే ఆయన యొక్క సమ్మతి అవసరం. తర్వాత సభని పిలిపించడం ఎవరి అడ్వైస్ మీద జరుగుతుంది? మరి సభని పిలిపించడము ప్రొరోగ్ చేయడము, లోక్సభని రద్దు చేయటము, ఆర్డినెన్స్లని జారీ చేయటము, ప్రసంగించటము, ఇవన్నీ ఎవరి సలహా మేరకు జరుగుతున్నాయి? రాష్ట్రపతి అతని సొంతంగా చేస్తున్నాడా? మంత్రి మండలి సలహా మేరకు. ఎస్. సో మంత్రి మండలి యొక్క సలహా మేరకు చేస్తారనమాట. మంత్రి మండలి యొక్క సలహా మేరకు చేస్తారు. సో యూ మే అబ్జర్వ్, ఈ పాయింట్స్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి కాబట్టి క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో చేయాలి. ఓకే, సో మరి మనం ఇందాక అనుకున్నాము, ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్న మనం ఈ ప్రభుత్వ విధానాన్ని, ఈ పర్టికులర్ విధానాన్ని, పార్లమెంట్ యొక్క విధానాన్ని అని అంటే, మనము పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్ నుంచి
అడాప్ట్ చేసుకున్నాం. సో బ్రిటన్లో కూడా 2 సభలు ఉంటవి, హౌస్ ఆఫ్ ద కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్. అండ్ ఇక్కడ క్రౌన్ ఉంటారు అనమాట. ఇక్కడ క్రౌన్ ఉంటారు. క్రౌన్ అని అంటే వాళ్ళ దగ్గర ఇన్హెరిటెన్స్లో వాళ్ళ తండ్రులది కొడుకులకి, కొడుకుల పదవి వాళ్ళకి వస్తుందన్నమాట. బట్ సమ్హౌ మన లోక్సభ కంపేరబుల్ టు ద హౌస్ ఆఫ్ కామన్స్, సాధారణ సభ్యులతోటి పోలిక. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏమంటారు, దేవదూతలు అంటారు, ఏమంటారు తెలియదు. సో ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ తోటి మన రాజ్యసభని కంపేరబుల్. అండ్ ఈ క్రౌన్ని ఎవరితోటి కంపేర్ చేస్తాము మనం అంటే ప్రెసిడెంట్ తోటి కంపేర్ చేస్తాం. క్రౌన్ని మనము ప్రెసిడెంట్ తోటి కంపేర్ చేస్తాం. మనం గతంలో క్లాస్లో మాట్లాడుతున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అధ్యక్షుడికి ప్రెసిడెంట్ అనే పేరుంది, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంది. మన దగ్గర కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వర్డ్ ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంది. బట్ మనము ఈ ప్రెసిడెంట్ని యుఎస్ఏ ప్రెసిడెంట్ తోటి కంపేర్ చేయవచ్చా? మన ప్రెసిడెంట్ని యుఎస్ఏ ప్రెసిడెంట్ తోటి కంపేర్ చేయవచ్చా? Can we compare the President of India with that of the President of United States of America? నో సార్. No. మరి ఎవరికి కంపేర్ చేయవచ్చు మనము? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం ఎవరితో కంపేర్ చేయవచ్చు? ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏని ఇండియాలో ఉన్న ఒక ఆఫీసర్ తోటి కంపేర్ చేయాలి అంటే ఎవరితో చేయవచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అని పిఎం తోని కంపేర్ చేయొచ్చు. Yes. So the Prime Minister is comparable to the President of United States of America. ఏంటి ఇక్కడ అంటే అక్కడ ప్రెసిడెంట్ వాస్తవ అధికారాలని కలిగి ఉంటాడు, ఇక్కడ ప్రెసిడెంట్ వాస్తవ అధికారాలని ప్రైమ్ మినిస్టర్ వాస్తవ అధికారాలని కలిగి ఉంటాడు. కాబట్టి మనం ఇట్లా కంపేర్ చేస్తున్నాం. నేమ్స్ లో సిమిలర్ ఉన్నారు, అక్కడ ప్రెసిడెంట్ అంటున్నాం, ఇక్కడ ప్రెసిడెంట్ అంటున్నాం. నేమ్స్ లో సిమిలారిటీ, అంతేకాని అధికారాల్లో మనం కంపేర్ చేయాల్సింది ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విత్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశ ప్రధానమంత్రి తోటి కంపేర్ చేస్తాం. మరి మన ప్రెసిడెంట్ ని ఎవరితోటి కంపేర్ చేయవచ్చు మనము? బ్రిటన్ రాజు లేదా రాణి, క్రౌన్ తోటి కంపేర్ చేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు హౌస్ ఆఫ్ ద లార్డ్స్ అండ్ హౌస్ ఆఫ్ ద కామన్ లో క్రౌన్ ఉండి ఒక సింబల్ లాగా రిప్రజెంట్ చేస్తారు కేవలం. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కేవలం సింబల్ లాగా ఉంటారు. కాబట్టి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కంపేరబుల్ టు ద క్రౌన్ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్ లో ఉన్నటువంటి క్రౌన్ తోటి మనము కంపేర్ చేస్తాం అనమాట. సో ద ప్రెసిడెంట్ ఇన్ పార్లమెంట్ మన దగ్గర, అక్కడ క్రౌన్ ఇన్ ద పార్లమెంట్, అక్కడ క్రౌన్ ఇన్ ద పార్లమెంట్. సో మనం అంటున్నాము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో శాసన శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ, ఈ రెండింటి మధ్యన పరస్పర ఆధారం అనేది ఉంటుంది ఒకదానికొకటి. డెఫినేషన్ ఇంపార్టెంట్, పరస్పర ఆధారం అనేది ఉంటుంది. సో డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ వెన్ ఎవర్ మనము ఇప్పుడు దీన్ని మనదాన్ని రిపబ్లిక్ అని అంటాం, మన సిస్టమ్ ఆఫ్ ఇండియన్ స్ట్రక్చర్ని. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనము మోనార్కీ అని అంటాం, లేదా నాన్ రిపబ్లిక్ అని అంటాం. ఎందుకు అది నాన్ రిపబ్లిక్ అని అంటే అక్కడ హెడ్ నాట్ ఎలెక్టెడ్, మన దగ్గర హెడ్ ఎలెక్టెడ్, మన దగ్గర హెడ్ ఎలెక్టెడ్. కాబట్టి ఎక్కడైతే ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఆర్ ఎలెక్టెడ్ హెడ్ ఉంటాడో, గవర్నమెంట్ కాదు హెడ్, సో ఎలెక్టెడ్ హెడ్ ఎక్కడైతే ఉంటాడో దాన్ని మనం రిపబ్లిక్ అంటాం. సో వాళ్ళది డెమోక్రసీనే కానీ రిపబ్లిక్ కాదు, మనది డెమోక్రసీ యాజ్ వెల్ యాజ్ రిపబ్లిక్. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మీద కరెక్ట్ క్లారిటీ రావాలి, లేకపోతే ఇవే ఎగ్జామ్లో ఇష్యూ మేకింగ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో మనము ప్రభుత్వం యొక్క రూపం మన దగ్గర భారతదేశంలో కార్యనిర్వాహక శాఖకి మరియు శాసన శాఖకి రెండింటి మధ్యన అధికారాల విభజన ఉంది యాక్చువల్గా. సో మీరు చట్టాలు తయారు చేయాలి,
అండ్ వీళ్ళు అమలు చేయాలి. మరి ఖచ్చితంగా విభజన ఉందా అంటే నో, లూజ్ విభజన ఉంది. లూజ్గా అంటే కొంచెం పెళుసుగా. సో చట్టాలు తయారు చేసే క్రమంలో వీళ్ళు మినిస్టర్స్ కూడా బిల్ ప్రవేశపెడతారు, చట్టాలు తయారు చేసుకుంటారు, అండ్ వాళ్ళు తయారు చేసుకున్న చట్టాలని అమలు చేస్తారు. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి పని చేస్తారు. కాబట్టి ఈ విధంగా విభజన అనేది ఖచ్చితంగా లేదు. ఎక్కడ? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో విభజనకు బదులు కోఆర్డినేషన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. విభజనకు బదులు కోఆర్డినేషన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్, భారత రాజ్యాంగం అధికారాల విభజన చేసింది ఎవరెవరికి మధ్యన? కేంద్రం యొక్క శాసనశాఖ మధ్యన మరియు రాష్ట్రం యొక్క శాసనశాఖకు మధ్యన. మరి కార్యనిర్వాహక శాఖలు పార్లమెంట్ వెనకాల పరిగెత్తాలి, ఇవి రాష్ట్ర శాసన శాఖల వెనకాల పరిగెత్తాలి. అంటే అర్థం ఏంటి? అది తయారు చేసిన చట్టాలని వీళ్ళు అమలు చేయాలి. సో ఒక రకమైన ఆధారపడటం అనేది మనకి కనిపిస్తుంది. అదే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అది కనిపించదు. అవి రెండు ఇండిపెండెంట్గా ఉంటాయి అన్నమాట. సో అంటే అర్థం ఏంటి? ఒకసారి చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, చట్టసభలు ఒక చట్టం తయారు చేసినవి, చేసిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అని అంటే కార్యనిర్వాహక వర్గానికి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అతని యొక్క సెక్రటరీ అంటే కార్యదర్శులు, మినిస్టర్స్ తోటి కంపేరబుల్ అన్నమాట. తర్వాత మనం ఉన్నాము పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో చట్టం తయారు చేస్తారు చట్టసభలు, అండ్ వాటిని అమలు చేయాలి ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ మినిస్టర్స్. సేమే కనిపిస్తుంది కదా. ఎక్కడ తేడా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఈ చట్ట సభ్యులు వీళ్ళని క్వశ్చన్ చేయవచ్చు అండ్ వీళ్ళు సమాధానం ఇవ్వాలి. వీళ్ళు క్వశ్చన్ చేయలేరు అండ్ వీళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనము అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం, దీన్ని మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటాం. అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళ యొక్క కార్యకలాపాలకు శాసన వర్గానికి జవాబుదారీగా ఉండకపోతే దాన్ని మనము అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటాం. కార్యనిర్వాహక వర్గము జవాబుదారీగా ఉంటే దాన్ని మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటాం. ఓకే, సో ఇది డిఫరెన్స్ అన్నమాట. తర్వాత రాష్ట్రాల శాసనసభ. సో రాష్ట్రాల శాసనసభ చూస్తే చాలా కొన్ని రాష్ట్రాలు మాత్రమే రెండు సభల విధానాన్ని కలిగి ఉన్నవి. సో పార్లమెంట్ అయితే పక్కా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ, లోక్సభ అని అనుకున్నాం, షూర్. మరి ఇప్పుడు ఈ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, చాలా 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి 28 రాష్ట్రాల్లో కూడా గవర్నర్, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందా అని అంటే కొంచెం మార్పు ఉంది, కొంచెం తేడా ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రం ఉంది అని చెప్పేసి మీకు తెలుసు. సో చూడండి, 2019 నాటికి 6 రాష్ట్రాల్లో మాత్రమే 2 సభలు కలిగి ఉన్నవి. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్. సో ఇట్లా 6 స్టేట్స్లో ఉన్నవి అని చెప్పేసి మనము ప్రీవియస్ క్లాసెస్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం. సో రాజ్యాంగ నిబంధనల ప్రకారము ఎవరు క్రియేట్ చేయవచ్చు, ఎవరు రద్దు చేయవచ్చు అని అంటే పార్లమెంట్. దేన్ని? లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేసేది ఎవరు? పార్లమెంట్. రద్దు చేసేది ఎవరు? పార్లమెంట్. కాకపోతే ఒక రిక్వెస్ట్ రావాలి రాష్ట్రాల శాసనసభ నుంచి రిక్వెస్ట్ రావాలి. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, అసెంబ్లీ ఒక
రెజల్యూషన్ పాస్ చేయాలి స్పెషల్ మెజారిటీ తోటి. అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి స్పెషల్ మెజారిటీ తోటి. సో ఒకసారి చూడండి, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ రాజ్యసభ, లోక్సభ. సో ఈ రెండింటికి సేమ్ ఉంటవి. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, క్లియర్గా వినాలి. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది పర్మనెంట్ కాదు. దీన్ని రద్దు చేయవచ్చు. రద్దు అని అంటే సస్పెండ్ ఆర్ లైక్ సే, ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ గుర్తుకు రావట్లేదు. సో రద్దు చేయడం అనే వర్డ్ మనం దిగువ సభలకి వాడతాం. యాక్చువల్గా డిజల్యూషన్ అని అంటాం, డిజల్యూషన్ అని అంటాం దిగువ సభలకి. సో మొత్తానికి రాజ్యసభ అండ్ కౌన్సిల్ వీటిని ఎగువ సభలు అని అంటాం మనం. రాజ్యసభ అండ్ కౌన్సిల్ని ఎగువ సభ అంటాం, లోక్సభ మరియు అసెంబ్లీని దిగువ సభలు అని అంటాం. అయితే రాజ్యసభ అనేది ఖచ్చితంగా పర్మనెంట్ హౌస్, కంటిన్యూస్గా నడుస్తుంది. కానీ ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ ఛాంబర్ కాదు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఒకవేళ దీన్ని రద్దు చేయాలి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పెషల్ మెజారిటీ తోటి ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. దాంట్లో ఏమని చెప్పాలి అంటే పార్లమెంట్కి రిక్వెస్ట్ చేయాలన్నమాట, మాకు అసెంబ్లీ వద్దు, రద్దు చేసేయండి అని, ఆర్టికల్ 169 ప్రకారం. సో అప్పుడు స్పెషల్ మెజారిటీ తోటి లెజిస్లేటివ్ అసెంబ్లీ రిక్వెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ దాన్ని రద్దు చేస్తుంది. లేదా మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేస్తే మళ్ళీ పార్లమెంట్ దాన్ని క్రియేట్ చేస్తుంది. 2 పాయింట్స్ ఇక్కడ నోట్ చేయాలి. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పెషల్ మెజారిటీ తోటి రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ మాత్రం ఆర్డినరీ మెజారిటీ లేదా సింపుల్ మెజారిటీ తోటి క్రియేట్ చేయడము, అబాలిష్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ టు విదౌట్ యూజింగ్ ఆర్టికల్ 368. అంటే రాజ్యాంగ సవరణ చేయకుండానే, అంటే ఈ సాధారణ సవరణలు రాజ్యాంగ సవరణల కిందికి రావు అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, సో దీంట్లో దీని యొక్క క్యారెక్టర్ని చాలా మంది ఏమని చెప్పినారు అని అంటే దీంట్లో ప్రజల యొక్క ప్రాతినిధ్యం లేదు అండ్ ఇది శాసన ప్రక్రియను డీలే చేస్తుంది అండ్ ఇది దీనివల్ల డబ్బులు అనవసరం, ఖర్చు ఎక్కువ అని కొంతమంది రాజ్యాంగం రాసేటప్పుడు చెప్పినారు. సో అట్లా చెప్పినప్పుడు మన వాళ్ళు ఏం చేసినారు అంటే ఓకే, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక బలం అండ్ దాని యొక్క ఫీజిబిలిటీ, దాని యొక్క సుముఖత ఆధారంగా రాష్ట్రాలకే ఆ నిర్ణయాన్ని వదిలేద్దాం, అది క్రియేట్ చేసుకుంటుందా లేదా అది దాని యొక్క ఇష్టం అని చెప్పేసి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేయండి మీరు, 2 సభల యొక్క అవసరం ఏంటి అని అంటే, ఉదాహరణ మనము పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ తీసుకుందాం. లోక్సభ ఒక బిల్ ద్వారా చట్టం తయారు చేయాలని పాస్ చేసింది, తర్వాత రాజ్యసభకి ఆ బిల్ వెళ్తుంది. ఇక్కడ మీరు నోట్ చేయవచ్చు, ఒక బిల్ ఇంకొక హౌస్లోకి వెళ్ళటం అనేది మళ్ళీ ఒక రిగరస్ స్క్రూటినీకి లోన్ అవుతుంది, రిగరస్ స్క్రూటినీకి లోన్ అవుతుంది. సో దీంట్లో ఉన్న పాజిటివ్ ఏంటి అని అంటే బిల్లుపై మళ్ళీ కులంకషమైన చర్చ జరుగుతుంది. నెగిటివ్ ఏంటి అని అంటే ఆ బిల్ చట్టం కావడానికి కొంచెం డిలే అవుతుంది, బిల్ చట్టం కావడానికి డిలే అవుతుంది. రాజ్యసభ అనేది నెససరీ, ఎందుకు అనంటే ఇది ఈ పార్లమెంట్ చేసే చట్టాలు రాష్ట్రాలలో కూడా వర్తిస్తాయి కాబట్టి, సో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం కూడా ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభలో ఉంటారు కాబట్టి ఇది ఒక సమాఖ్య ఛాంబర్గా, ఫెడరల్ ఛాంబర్గా రాజ్యసభ అనేది అవసరం. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చేస్తుంది అని అంటే అది దానికి ఏమంత పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, అంటే అంత పెద్ద ఫీచర్స్ ఏమీ లేవు దానికి. లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసిన చట్టాలని అంటే బిల్ పాస్ చేస్తే ఇది కేవలం ఒక 4 months వరకు డీలే చేయగలదు, అంతేగాని దానికి మించి అధికారం ఏమీ కూడా దానికి లేదు, దానికి మించి అధికారము ఏమీ కూడా లేదు. ఆన్ అ లైటర్ నోట్, ఇప్పుడు అంటున్నారు నిరుద్యోగుల తరపున మేము కొట్లాడతాము, ఎమ్మెల్సీలోకి పోయి మేము కొట్లాడతాము, ఏమీ జరగదు.
ఎమ్మెల్సీలోకి పోయి మా అంటే మీడియాలో ప్రచారం అవుతుంది తప్ప ప్రభుత్వం మీద ఎలాంటి బర్డన్ ఉండదు. ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, కేర్ చేస్తే చేస్తారు, లేకపోతే చేయరు. ఎందుకు? ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుందా లెజిస్లేటివ్ కౌన్సిల్ వల్ల? నో ఇంపాక్ట్. ఒకవేళ అసెంబ్లీ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి. అసెంబ్లీలో మెజారిటీ పోతే ప్రభుత్వం పడిపోతుందన్న భయం ఉంటుంది, కాబట్టి అక్కడ వాళ్ళకు ఉంటుంది. కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నుంచి ఏమీ జరగదు. ఎక్సెప్ట్ ఏదైనా ప్రచారం ద్వారా, మీడియా ద్వారా ఆ వ్యక్తి బయట కనిపించడం, సో అలాంటి ఇంకా మనము డీటెయిల్డ్గా కౌన్సిల్ డిస్కస్ చేసినప్పుడు మాట్లాడవచ్చు. ఓకే, సో ఈ విధంగా అన్నారనమాట. చాలా మంది ఏమంటున్నారంటే దీనికి అధికారాలు లేవు, ఏం లేవు, అనవసరంగా చట్టాలు డిలే అవుతాయి, అండ్ ఇలా ఉన్న అందరికీ కూడా జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఖరీదైంది అవసరమా అని అంటే ఓకే. సో ఏం చేద్దాం మనము అంటే అక్కడున్న అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేద్దాం, అది క్రియేట్ చేసుకోవాలా వద్దు అనేది దానికి వదిలేద్దాం అని అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరిక్కడ ఈ డెఫినేషన్లో, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ వస్తుంది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ తనకి కావాలా వద్దా కౌన్సిల్ అనేది తను డిసైడ్ చేసుకుంటుంది అనమాట. సో అట్లా రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అది జరుగుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో 1957లో శాసన మండలి ఏర్పడింది. 56లో ఆంధ్ర తెలంగాణ కలిసి, ఆంధ్ర హైదరాబాద్ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడితే ఒక సంవత్సరం తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది. దాని తర్వాత 1985లో రద్దు కాబడింది. మళ్ళీ 2007లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేయబడింది. సో ఎట్లా క్రియేట్ చేయబడింది? ఇప్పుడు 2007లో ఎట్లా క్రియేట్ చేయబడింది? ఎవరు క్రియేట్ చేసినారు అంటే, ఎవరు అంటే మీరు వేరే పేర్లేం చెప్పక్కర్లేదు, అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు అవి కాదు, ఎవరు క్రియేట్ చేసినారు, దాని క్రియేషన్ వెనుక కారణం ఏంటి, ఎవరు క్రియేట్ చేసినారు? 2007లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని తెలంగాణ కోసం క్రియేట్ చేసింది ఎవరు? రాష్ట్ర శాసనసభ మెజార్టీ ద్వారా పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా ఏర్పాటు చేస్తారు. ఎక్స్పెక్టెడ్. ద క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. ఎవరు క్రియేట్ చేసిరు? ఓకే, క్వశ్చన్ ఈస్ క్లియర్. ఎవరు క్రియేట్ చేసిరు? ఎవరు క్రియేట్ చేస్తారు? పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ క్రియేట్ చేస్తుంది. సో రిక్వెస్ట్ ఎవరు పెట్టాలి అంటే అది. సో క్వశ్చన్ క్లియర్గా ఉందా లేదా? ఎవరు క్రియేట్ చేసినారు అని అడిగిన. సో ఎవరు అంటే పార్లమెంట్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా అంటే అప్పుడు మనకి ఇది ఒకవేళ మీకు ఆన్సర్లో కూడా క్వశ్చన్ ఉండి పార్లమెంట్ అండ్ శాసనసభ రెండు ఉంటే పార్లమెంట్ ఆన్సర్ అవుతుంది. పార్లమెంట్ లేని పక్షంలో శాసనసభ ఆన్సర్ అవుతుంది. సో అట్లాంటి ఎగ్జాంపుల్ ఒకటి, 1 minute ప్లీజ్. సో అదే మాదిరిగా మనకి తమిళనాడులో 2010లో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసినారు పునరుద్ధరణ కోసం. మళ్ళీ 3 మార్చుకొని 2011లో మాకొద్దు అని చెప్పేసి మళ్ళీ చెప్పినారు. అంటే పార్లమెంట్ దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి యాక్షన్ తీసుకొని క్రియేట్ చేసే ముందే విదిన్ 1 year వాళ్ళు మళ్ళీ 3 మార్చుకొని మాకు కౌన్సిల్ ఏం అక్కర్లేదు అని చెప్పేసి అన్నారు. సో రీసెంట్గా 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసేసినారు. ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండే, దాంతో మొత్తం 7 రాష్ట్రాల్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉంది మనకి అప్పుడు. సో జమ్మూ కాశ్మీర్ని రెండుగా చీల్చేసినారు. జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసినారు, కాబట్టి అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. అండ్ ఇది తమిళనాడు ఎగ్జాంపుల్. సో తమిళనాడు వాళ్ళు తీసుకొచ్చిన రెజల్యూషన్ అనేది అది అమలు అవ్వటానికి ముందే వాళ్ళు మళ్ళీ 2011లో రెజల్యూషన్ పాస్ చేసి వద్దు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివరణ. సో 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 మధ్యప్రదేశ్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం అందించబడింది. జస్ట్ ఇట్లా ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం మధ్యప్రదేశ్కి లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి చేసింది, బట్ అది అమలు కాలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాక్చువల్లీ 1986లో తమిళనాడు తన కౌన్సిల్ని రద్దు చేసుకుంది. 1986లో రద్దు చేసుకుంది. మళ్ళీ 2010లో కావాలనుకుంది, అది క్రియేట్ అవ్వక ముందే మళ్ళీ వద్దనుకుంది 2011లో. సో 1969లో పంజాబ్ అండ్ పశ్చిమ బెంగాల్ ఇవి వాటి యొక్క కౌన్సిల్స్ని రద్దు చేసుకున్నాయి. ఓకే, సో
అయితే 1969లో పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్, సో పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు 1969లో వాళ్ళ యొక్క కౌన్సిల్ని రద్దు చేసుకున్నారు. సో తెలంగాణకి ఒక సిగ్నిఫికెంట్ ఇయర్ ఇది 1969. సో అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఓకే, తర్వాత 2010లో తమిళనాడుది వాళ్ళు మళ్ళీ వద్దు అని చెప్పేసి 2011లో అనుకున్నారు అనమాట. సో ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్, కొన్ని ఫ్యాక్ట్స్. జస్ట్ ఒక రఫ్ ఐడియాని మీరు కలిగి ఉండవచ్చు, చెప్పలేము, అడిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒక రఫ్ ఐడియా అయితే ఉండాలి. సో ఈ విధంగా మనము పార్లమెంట్ని చూస్తున్నాము. పార్లమెంట్లో రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాము, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ గవర్నర్ అని చెప్పి అనుకున్నాం. సో వీళ్ళ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసినాం కాబట్టి వీళ్ళ గురించి టాపిక్ రాదు. ఎక్కడైతే పార్లమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ అధికారాలు ఏమైనా ఉంటే అక్కడ వస్తుంది. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీకి సంబంధించి గవర్నర్ అధికారాలు ఏముంటే అక్కడ మనము డిస్కస్ చేస్తాం. అదర్వైజ్ మనం ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ గురించి క్లియర్గా చర్చిస్తాం. ఒక రఫ్ ఐడియా కోసం మరి మనం దీంట్లో ఏం చర్చిస్తాము అని అంటే, ఒకటి సభ్యుల యొక్క ఎన్నికలు, లోక్సభకి, రాజ్యసభకి, అక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీకి, కౌన్సిల్కి సభ్యుల యొక్క ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, జరిగిన తర్వాత ఇంకా సభ్యుల గురించి ఇండివిజువల్గా చదువుతాము, తర్వాత వాళ్ళు కూర్చున్నటువంటి హౌస్ కలెక్టివ్గా చదువుతాము. అంటే ఇండివిజువల్గా సభ్యులు ఏంటి, వాళ్ళ అర్హతలు ఏంటి, ఎట్లా ఎన్నుకోబడతారు, వాళ్ళు ఎట్లా డిస్క్వాలిఫై చేయబడతారు అనేవి చదువుతాము. తర్వాత సభ యాజ్ ఏ హోల్ డిస్కస్ చేస్తాం. ఎట్లా లోక్సభ ఏంటి, దాని పని ఏంటి, లోక్సభలో ఎవరు ఉంటారు, సభ్యులు, ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, లోక్సభ అధికారాలు, రాజ్యసభ అధికారాలు, వాళ్ళిద్దరి అధికారాలు, జాయింట్ సిట్టింగ్, చట్టం తయారు చేయడం, రాజ్యాంగ సవరణ చేయడం, బడ్జెట్ అప్రూవ్ చేయటము. సో ఇట్లాంటి డీటెయిల్స్ని మనము చూస్తాం. సో మనం వరుసగా అన్ని క్లియర్గా డిస్కస్ చేస్తూ వెళ్తాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూడాలి, మరి రాజ్యసభలో సభ్యులు ఉంటారు అని అన్నాం, వాళ్ళెవరు, లోక్సభలో సభ్యులు ఉంటారు అన్నాం, వాళ్ళెవరు, ఒకసారి చూడండి. సో రాజ్యసభ యొక్క కూర్పు చూస్తే రాజ్యసభలో సభ్యులు గరిష్ట బలం 250 మంది సభ్యులుంటే దాంట్లో 238 మంది రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వస్తారు. రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వస్తే 12 మంది రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడతారు. 12 మంది రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడతారు. సో దీంట్లో మీకు మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పినాము, ఏమని 12 మెంబర్స్ ఎవరైతే కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్గా నాలెడ్జ్ లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంటారో సో వాళ్ళు ఈ 12 మెంబర్స్గా ఉంటారు, నామినేట్ చేయబడతారు అని చెప్పేసి అనుకున్నాం. మనం ఏంటి అవి, ఆర్ట్, లిటరేచర్, సోషల్ సర్వీస్ అండ్ వాట్స్ అనదర్, ఆర్ట్, లిటరేచర్, సోషల్ సర్వీస్, సైన్స్, ఓకే, విజ్ఞాన శాస్త్రం, నాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్స్ ఓన్లీ సైన్స్. ఈ కోఆపరేటివ్ మూమెంట్ అనేది గవర్నర్ విషయంలో, లెజిస్లేటివ్ కౌన్సిల్కి అపాయింట్ చేసే విషయంలో 1, 2, 3, 4, 5వ రీజన్ ఉంటుంది గవర్నర్ దగ్గర, దేనికి, లెజిస్లేటివ్ కౌన్సిల్కి అపాయింట్ చేయటానికి, నామినేట్ చేయటానికి. బట్ రాష్ట్రపతికి కేవలం రాజ్యసభ కోసం ఈ 4 మాత్రమే ఉంటాయి. ఆ 4 మీరు గుర్తుపెట్టుకోండి. సో మరి ఎన్నిక ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే రాష్ట్ర శాసన సభ్యుల ద్వారా జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికలు జరుగుతవి. అంటే ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొంటారు అని గుర్తుపెట్టుకోండి. ఏక ఓటు బదిలీ ఉంటుంది, దామాషా ప్రాతినిధ్యం ఉంటుంది. ఏక బదిలీ ఓటు, దామాషా ప్రాతినిధ్యం ఉంటుంది. బ్యాలెట్ మాత్రం సీక్రెట్ బ్యాలెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్ అని గుర్తుపెట్టుకోవాలి. బహుశా భారతదేశంలో జరిగే ఎన్నికలన్నిటిలో కూడా ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంది, కేవలం రాజ్యసభనే ఓపెన్ బ్యాలెట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత సీట్ల కేటాయింపు అనేది జనాభా ఆధారంగా జరుగుతుంది. కాబట్టి రాష్ట్రం నుంచి రాష్ట్రానికి బలం మారుతూ ఉంటుంది. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి బలం మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మన దగ్గర 7 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి 7 వెళ్తారు. అదే ఉత్తరప్రదేశ్ నుంచి 31 మంది వెళ్తారు.
ఓకే, ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి అట్లా, కంపారిటివ్లీ వాళ్ళకంటే మన దగ్గర తక్కువ జనాభా కాబట్టి ఇట్లా. సో సీట్ల కేటాయింపు అనేది జనాభా ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ప్రాతినిధ్యం అనేది మారుతూ ఉంటుందన్నమాట. దాని తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు ప్రాతినిధ్యం ఉంటుంది. దీంట్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు. సో ఏక ఓటు బదిలీ మరియు దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నికలు జరుగుతాయి. సో ప్రస్తుతం ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్కి మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది అని నోట్ చేయాలి. సో నామినేటెడ్ సభ్యులు కళ, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ 4 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ప్రత్యేకమైనటువంటి పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్నటువంటి వాళ్ళు 12 మందిని అపాయింట్ చేస్తారనమాట. సో ఎన్నికలలో ఎలాంటి పరిచయం లేకుండా ప్రముఖులు రాజ్యసభలో స్థానం కలిగి ఉండడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇది మనకి ఉన్నటువంటి రాజ్యసభ గురించి. తర్వాత లోక్సభ గురించి చూస్తే దీని యొక్క గరిష్ట బలం 552. ప్రస్తుతము ఈ 552లో 550 మంది రాష్ట్రాల నుంచి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 2 ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉండాలి. 2 ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉండాలి. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది పోయింది, అది నెక్స్ట్ మనకి అమల్లోకి వస్తుంది. సో దీంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం డైరెక్ట్గా ఉంటుంది. అంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎన్నికలలో పాల్గొంటారు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా ఎన్నికల్లో పాల్గొంటారు. కాబట్టి ఇది ప్రజల ద్వారా జరిగేటువంటి ఎన్నిక. ఇది ప్రజల ద్వారా జరిగేటువంటి ఎన్నిక. సో ఇది సార్వత్రిక పెద్దల ఫ్రాంచైజ్, అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి అంటే రాజ్యసభకి వయోజన ఓటు హక్కు అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. వయోజన ఓటు హక్కు అనేది మనకు కనిపించినప్పుడల్లా ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలి. కానీ ఇక్కడ ప్రజలు పాల్గొంటున్నారా రాజ్యసభలో అంటే కాదు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. కాబట్టి రాజ్యసభ ఎన్నికలు అనేది వయోజన ఓటు హక్కు ప్రకారం జరగవు. లోక్సభ ఎలక్షన్స్ వయోజన ఓటు హక్కు ప్రకారం జరుగుతవి. 61వ రాజ్యాంగ సవరణ 1988 ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినారన్నమాట. సో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికలు జరుగుతవి. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు లోక్సభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల ప్రత్యక్ష ఎన్నికల హక్కు చట్టం 1965 ద్వారా వాళ్ళు కూడా లోక్సభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ చట్టం ఎంపవర్ చేస్తుంది. ఎందుకనంటే యూనియన్ టెరిటరీస్ అనేవి తర్వాత క్రియేట్ చేయబడ్డాయి అనమాట సబ్సిక్వెంట్లీ. కాబట్టి లోక్సభకి ఏ విధంగా మనము ఎలక్షన్స్ని డిసైడ్ చేయాలి అని అంటే ఏమనుకున్నాం మనము, ఆర్టికల్ 328 ప్రకారము రాజ్యాంగంలో ఏదైనా అంశాలు లేకపోతే అలాంటి అంశాల మీద పార్లమెంట్కి ఉంటుంది చట్టం తయారు చేసే అధికారం. సో మరి యూనియన్ టెరిటరీలు ఎట్లా పాల్గొంటాయి అనేది రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఈ చట్టం ప్రకారము యూనియన్ టెరిటరీ యొక్క ప్రజలు పాల్గొంటారు ఎలక్షన్స్లో. సో నామినేటెడ్ సభ్యులు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి 2 ఉంటారు. అది 2009 ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్లకు యాక్చువల్గా ఇవి అప్ టు 1960 వరకే ఉండాలి ఈ రిజర్వేషన్. బట్ తర్వాత పొడిగిస్తూ వస్తున్నారు ప్రతి 10 yearsకి. సో 2020 వరకు పొడిగించినారు 95వ రాజ్యాంగ సవరణ ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా 2020లో 104వ రాజ్యాంగ సవరణ జరిగి ఇంకా దీన్ని ఆపేసినారు, పొడిగించలేదు. కాబట్టి 95వ సవరణ 2020 వరకు పొడిగిస్తే 104వ సవరణ దాన్ని ఇంకా రద్దు చేసేసింది అనమాట. 104వ సవరణ దాన్ని రద్దు చేసేసింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి లోక్సభ మరియు రాజ్యసభకి ఉన్నటువంటి కూర్పు. లోక్సభ
రాజ్యసభకి ఉన్నటువంటి కూర్పు అండ్ దానికి సంబంధించిన వివరాలు. మరి రాష్ట్ర శాసనసభలు చూస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య గరిష్టంగా 500 అండ్ కనిష్టంగా 60 ఉండాలి. అండ్ అది జనాభా యొక్క పరిమాణాన్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. జనాభా యొక్క పరిమాణాన్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవాకి 30 మంది సభ్యులతో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటే మిజోరాంకు 40 మంది సభ్యులతో ఉన్నటువంటి అసెంబ్లీ ఉంది. అండ్ నాగాల్యాండ్కి 46 సభ్యులతోటి ఉన్నటువంటి అసెంబ్లీ ఉంది. ఫ్యాక్ట్స్ మాదిరిగా వీటిని గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో దీంట్లో నామినేటెడ్ సభ్యులు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక్కళ్ళు ఉంటారు, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. సేమ్ పాయింట్, ఇంకా 95 రాజ్యాంగ సవరణ 2009 2020 పొడిగిస్తే 104వ రాజ్యాంగ సవరణ ఇంకా దాన్ని అంతం చేసేసింది అనమాట. సో ప్రతి రాష్ట్రం ఏకరూపత మెయింటైన్ చేయడానికి ప్రాదేశిక నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. సో వాటిని మనము సీట్లుగా సభలో లెక్క పెట్టుకుంటాం. అనమాట. ఓకే, సో ఈ విధంగా సీట్ల యొక్క పునర్వ్యవస్థీకరణ మరియు నియోజకవర్గాల యొక్క రీఆర్గనైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ కూడా 95వ రాజ్యాంగ సవరణ ద్వారా 2009లో 2020 వరకు పొడిగించినారు. అదే మాదిరిగా 2020లో 104వ రాజ్యాంగ సవరణ ఏం చేసినారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ని పొడిగించినారు ఇంకొక 10 yearsకి. కానీ ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళది మాత్రం కట్ చేసినారు అని గుర్తుపెట్టుకోవాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్ది చూస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మొత్తం పరిమాణం అనేది కౌన్సిల్ మీద అసెంబ్లీ మీద ఆధారపడుతుంది. కనిష్టంగా అయితే 40 ఉండాలి. కనిష్టంగా 40 సీట్లు ఉండాలి లెజిస్లేటివ్ కౌన్సిల్లో. సో ఎక్కువ ఉంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద ఆధారపడి దాని యొక్క సంఖ్య ఉంటుంది. సో మనకి దీంట్లో జరిగే ఎన్నికలు పరోక్షంగా ఉంటాయి మరియు గవర్నర్ చేత నామినేషన్స్ ఉంటాయి. స్థానిక సంస్థల ద్వారా 1/3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. గ్రాడ్యుయేట్స్ ద్వారా 112, టీచర్స్ ద్వారా 112 అండ్ శాసనసభ్యుల ద్వారా 13. శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేల ద్వారా 1/3, స్థానిక ప్రభుత్వాల ప్రతినిధుల ద్వారా 13, గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ద్వారా 112 and 112 అండ్ గవర్నర్ యొక్క నామినేషన్ 1/6. సో ఈ విధంగా మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క దాన్ని ఫిల్ చేస్తారు. సో ప్రత్యేక పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవం ఉన్న వాళ్ళని 1/6 మెంబర్స్ని గవర్నర్ ఇక్కడ నామినేట్ చేస్తున్నారు. సో అక్కడైతే లెజిస్లేటివ్ రాజ్యసభలో 12 మెంబర్స్ అని అన్నాము. ఇక్కడ మాత్రం 1/6 మెంబర్స్ని ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయడం జరుగుతుంది. ఓటు విధానం ఏక ఓటు బదిలీ ఉంటుంది, దామాషా ప్రాతినిధ్యం ఉంటుంది. సో ఈ నామినేషన్లని కోర్టులో సవాలు చేయవచ్చానంటే కోర్టులో సవాలు చేయడానికి లేదు. ఓకే, కోర్టులో సవాలు చేయడానికి లేదు ఈ నామినేషన్లకు సంబంధించి. సో ఒక పాయింట్ నోట్ చేయండి. సో ఇంత చూసినారు కాబట్టి రాజ్యసభ, లోక్సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ ఎన్నికలు డైరెక్ట్గా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా డైరెక్ట్గా జరుగుతున్నాయి. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్స్. రాజ్యసభ ప్లీజ్ మ్యూట్ చేయండి. రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఏ రకమైన ఓటింగ్ మెథడ్ ఉంటుంది అని అంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం మనము అని అంటే దామాషా ప్రాతినిధ్యం అని అంటాం. ఇంపార్టెంట్, దీన్ని
దామాషా పద్ధతి అని అంటాం. సో లోక్సభకి మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో ఓటింగ్ ఉంటుంది, దామాషా పద్ధతిలో ఓటింగ్ ఉంటుంది. కానీ రాజ్యసభ విషయంలో మాత్రం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నిష్పత్తిక ప్రాతినిధ్యం. సో ఇది కూడా నైష్పత్తిక ప్రాతినిధ్యం. లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా నైష్పత్తిక ప్రాతినిధ్యం, రాజ్యసభ కూడా నైష్పత్తిక ప్రాతినిధ్యం. అండ్ ఇది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ ఇది కూడా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఇక్కడ మీరు ఒక కామన్ పాయింట్ని డ్రా చేయవచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభ వీటన్నిటికీ కూడా సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. బట్ ఓన్లీ రాజ్యసభకి మాత్రం ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. రాజ్యసభకి ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. ఇంకొక కామన్ పాయింట్ని డ్రా చేయవచ్చు మీరు. దీంతో పాటు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా జరుగుతున్నాయి. సో ఇంకా ఎవరెవరికి ఉన్నాయి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మీరు ప్రీవియస్గా చదువుకున్నది? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇంకెవరెవరికి ఉన్నాయి? (324) ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, శాసనసభలు అనగా లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎవరెవరికి ఉన్నాయి? ఉపరాష్ట్రపతి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఇంకా రాష్ట్రపతికి డైరెక్ట్ ఎలక్షన్సా ఇండైరెక్ట్ ఎలక్షన్సా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. రాష్ట్రపతి కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్, మోనోటోనస్గా ఉండకుండా. సో ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ వీటన్నిటికి కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నైష్పత్తిక ప్రతిపత్తిన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో జరుగుతుంది అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా జరుగుతుంది. సో నాకు ఇది పలకడం రావట్లేదు, మరి వాట్ డు వి సే ఇట్? దీన్ని ఏమని పిలుస్తాము? నైష్పత్తిక ప్రాతిపది అంటామా లేకపోతే ఏమంటాము? రావట్లేదు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని గుర్తుపెట్టుకోండి. మీ తెలుగు బుక్లో ఏమని ఉంటే అది ఒకసారి నోట్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఎలక్షన్స్ అండ్ కూర్పు అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు ఒకవేళ క్విక్గా రీక్యాప్ చేయాలి అనుకుంటే రాజ్యసభ, లోక్సభ, శాసనసభలు మరియు శాసన మండలికి సంబంధించినటువంటి వివరణలు ఇవి అన్నమాట. సో ప్రాతినిధ్యానికి సంబంధించి 238 మెంబర్స్, 12 మెంబర్స్, 530 మెంబర్స్, 20 మెంబర్స్, 2 మెంబర్స్. ఓకే, తర్వాత 1/12, 1/3, 1/12, 1/6 ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. రైట్. సో కళా, సాహిత్యం ఇలాంటి అంశాల్లో ఏ విధంగా 12 మెంబర్స్ని నామినేట్ చేస్తాం అండ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. 95వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? సో దానికి సంబంధించి సబ్సిక్వెంట్లీ 104వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అనేది నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ అ నైస్ టాపిక్. ఓకే, సో ట్రై టు రివైజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్లాస్. ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఏమైనా ఉంటే మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీరు నోట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్
మెసేజ్ చేయండి. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఆల్రెడీ 10 మినిట్స్ లేట్ అయింది కాబట్టి ఓకే, మీరు నోట్ చేసుకోండి. మర్చిపోతారు అనుకుంటే నాకు టెక్స్ట్ చేసేయండి, మనము రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? హ్యావ్ అ గుడ్ నైట్ అండ్ బై బై, సీ యూ ఇన్ ద టుమారోస్ క్లాస్.